నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిస్తే మీరు బాగుంటది అనుకుంటుర్రు? ఈటల రాజేందర్ గెలిస్తేనే బాగుంటుంది. ఈటల రాజేందరే గెలుస్తున్నారు. ఎందుకు 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 అంటే నరేంద్ర మోడీ గారు గెలిస్తేనే భారతదేశం బాగుపడుతుంది కాబట్టి ఈటల రాజేందర్ నరేంద్ర మోడీ తరఫున బీజేపీ నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలవాలి. ఆయన గెలిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఏమంటారు? ఈటల రాజేందర్ అన్న రావాలని అంటారు, మోడీ రావాలని అంటున్నారు అందరు. పైన మోడీ రావాలంటే ఆయన మోడీ రావాలి, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ అన్న రావాలి. వీళ్ళ గురించి ఏమంటారు? మిగిలిన క్యాండిడేట్స్ గురించి మిగిలిన కాండిడేట్స్ కామెంట్ చేయడానికి ఏం లేదు, అందరు మంచి వాళ్ళే. కాకపోతే మనకు కావాల్సింది మోడీ గవర్నమెంట్ కాబట్టి ఈటల రాజేందర్ అన్న గెలవాలి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటారు? మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించక ముందు పొడవు లిస్ట్ ఉండింది. కానీ ఈటల రాజేందర్ గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత సగం మంది పోటీలోంచి తప్పుకున్నారు. అంటే ఆయన ఎట్లాంటి మచ్చలేని నాయకుడు, ఆయనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ప్రత్యర్థులే నిరూపించిండ్రు. అది చాలా మంది మేము పోటీ చేయమని తప్పుకున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా పార్టీ కోసం, పార్టీ అన్న తర్వాత పోటీ చేయాలి కాబట్టి, గెలిచినా గెలవకపోయినా పోటీలు ఉండాలి కాబట్టి ఉంటున్నారు. కానీ వాళ్ళకు కూడా తెలిసి ఈటల రాజేందర్ గారే గెలుస్తారని. సో దీంట్లో చాలా మంది పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ గారు గెలవాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారే గెలుస్తున్నారు కూడా. మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? ఎవరండి రాహుల్ కావాలని చిన్న పిల్లల్ని అడిగిన రాహుల్ గాంధీ అంటే అసలు ఇక దరిద్రమే. ఇంకా దేశానికి అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు రాహుల్ గాంధీ గెలిస్తే. మోదీ గారు ఉన్నంతకాలం పవర్ లో ఉంటారు. దేశం బాగుపడాలన్నా, సేఫ్ గా ఉండాలన్నా ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం వడగట్టినా మోడీకి ధీటుగా నిలబడే వాళ్ళు లేరు కాబట్టి 100% మోడీ గారే ప్రైమ్ మినిస్టర్. మళ్ళీ ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఉంటేనే ఇక్కడ రాజకీయ పరిస్థితులు మారుతాయి. అంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎంతవరకు దిగదిచ్చారంటే పెట్టుబడి పెట్టడం, గెలుచుకోవడం అన్న స్థాయికి దిగజార్చిన ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ గారు ఒక డిఫరెంట్ వ్యక్తి. ఆయన ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజలకు సేవ చేసి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉంటే మల్కాజ్గిరి ముఖ చిత్రం కూడా మారుతుంది, రాజకీయాల్లో కూడా కొత్త ఒరవడి మొదలవుతుంది. అందుకని ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారే గెలుస్తారు. నమస్తే మేడం, మీరు చెప్పండి. నమస్తే. ఎట్లా ఉంది? ఎవరు మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటారు? ఖచ్చితంగా అనుమానమే లేదు, ఈటల రాజేందర్ అన్న గారే మంచి మెజారిటీతో గెలుస్తారు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? ఖచ్చితంగా 1,50,000 నుంచి 2 లక్షల మెజారిటీ 100% వస్తుంది. మిగిలిన అభ్యర్థులు, మిగిలిన పార్టీల గురించి మిగిలిన పార్టీ అభ్యర్థులు అంటే వాళ్ళు ఎక్కడ లోకల్ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన ఈటల రాజేందర్ అన్న లోకల్ కాదు అంటున్నారు. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో ఆయనే ముందు మర్చిపోతున్నాడు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్న లోకల్, ఆయనే గెలుస్తాడు. ఇతర పార్టీ వాళ్ళు అయితే లోకల్ 100% అయితే కానే కాదు. వాళ్ళు ఎక్కడోళ్ళు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ముఖ చిత్రాలు కూడా ఎవరికి ఇక్కడ స్థానికంగా ఎవరికి తెలియదు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్న గెలవబోతున్నారు. అది ఖచ్చితంగా 2 లక్షల మెజారిటీతోనే 100% గెలుస్తారు. గతంలో నాన్ లోకల్ అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కూడా గెలిపించుకోరు కదా? గెలిపించుకున్నారు అంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మన ప్రధానిగా మన నరేంద్ర మోదీ గారు మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా మన అందరం ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఖచ్చితంగా పైన నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ అన్న ఉండాలి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటది మీ మల్కాజ్గిరి ఎంపీగా? ఈటల రాజేంద్ర అన్న పక్కా గెలుస్తున్నాడు కూడా, గెలుస్తాడు, అతనే గెలుస్తాడు. ఏమంటారు మీ ఇంటి పక్కల వాళ్ళు మాట్లాడుకుంటారు కదా? మొత్తం అందరు ఈటల రాజేంద్ర అన్న గెలుస్తున్నాడు. తప్పకుండా ఆయన్నే మన ఎంపీ, కాబోయే ఎంపీ. ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయారు మా వాళ్ళు మొత్తం, ఎంపీ తనే అని. ఆయన ఉంటేనే బాగుంటది. ప్రతి ఒక్కరికి ఆయన చాలా హెల్ప్ చేశాడు. మా చుట్టుపక్కల వాళ్ళ కరోనా టైంలో కూడా చావు బతుకులు ఉన్న వాళ్ళని కూడా బతికించాడు. చాలా ఆయన హెల్ప్ చేశాడు. ఒక్కొక్కరు లైఫ్ చాలా సెటిల్ అయింది ఈయన వలన. ఎందుకంటే భర్తలు బతికి, పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కరి ఇంట్లో అయితే ఈటల రాజేంద్ర అన్న ఫోటో కూడా పెట్టుకున్న వాళ్ళని కూడా రియల్గా మా ఫ్రెండ్స్ని చూశాను. మా పిల్లలకు మాకు కరోనా వచ్చినప్పుడు కూడా తను వచ్చి పలకరించిపోయాడు కూడా. అది కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతా అంటే ఫోన్ చేసినా కానీ పోయినా కలిస్తే మాట్లాడతారా? తప్పకుండా ఫోన్ చేసినా, కలిసినా, దూరాన్ని ఒక్కసారి 2 సార్లు మనం చూసినా, కారులో వెళ్తుంటే కూడా ఆపి ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఏంటి మీ సమస్య అని అడిగి, తను బిజీగా వెళ్తున్నా కూడా తన వాళ్ళకి చెప్పి ఇంటి దగ్గర చూసుకోండి, వీళ్ళని ఏం కావాలో చెప్పండి వీళ్ళకి అని చెప్పి చెప్తాడు. ఇంటికి వెళ్ళిన వాళ్ళకి భోజనాలు, కాఫీలు, ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా చూసి పంపిస్తారు. మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? మాకైతే పక్క మోడీయే కావాలి. 400 సీట్లు వస్తాయంటారా? అన్ని సీట్లు మనే, పక్క 400 సీట్లు మనే. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీ మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిస్తే మీరు మీ మల్కాజ్గిరి అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు? బీజేపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. మనం దాదాపు 70 సంవత్సరాలు చూస్తున్నాము. ఈ మల్కాజ్గిరి ఎట్లున్నదో అట్లే ఉంది, ఏం జరగలేదు ఇప్పటివరకు అయితే. బీజేపీ వస్తే మంచిగా అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ప్రజలంతా అనుకుంటున్నాం, నేను ఒక్కనే కాదు.
మల్కాజిగిరి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మిగిలిన వ్యక్తుల గురించి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడైతే సరే ఎమ్మెల్యేలు ఉండొచ్చేమో కానీ ప్రతి ఒక్కరు ప్రజలైతే డిసైడ్ అయ్యారు బీజేపీకి ఈసారి వాళ్ళంతా ఓటేద్దామని. మా ఎమ్మెల్యేలు వాళ్ళైతే పెద్దగా ఏం తిరగట్లేదు. వాళ్ళు కూడా ఆశలు వదులుకున్నారు బీఆర్ఎస్ అయితే మొత్తం మీద. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ మల్కాజిగిరిలో లాస్ట్ టైం ఇప్పుడున్న మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన గెలిచిన తర్వాత కూడా ఏ ఒక్క రోజు కూడా మల్కాజిగిరిలో ఒక దగ్గరకు వచ్చింది లేదు, చేసింది లేదు. మరి మా మల్కాజిగిరికి అయితే పెద్ద పనులు అయితే ఆయన ఏం చేయలేదు. మేము పోతుంటే అన్న చిన్న పిల్లల నుంచి కూడా మోడీ 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 అంటుర్రు. ఎందుకు ఇంతగానో మోడీ? అంటే మనం ఈ లాస్ట్ 10 years నుంచి చూస్తే కనుక మన భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటానికి ఎక్కించిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సీనియర్ సిటిజన్స్ కూడా మొత్తం అందరు కోరుకుంటున్నారు మోడీ రావాలని చెప్పేసి. మూడోసారి మళ్ళీ మోడీ ప్రధాని అయితేనే మన భారతదేశం చిత్రపటం మీద ఉంటుందని చెప్పేసి అందరు పిల్లలతో సహా అందరు డిసైడ్ ఉన్నారు. కాబట్టి అది కామన్. పిల్లలు కూడా ఈరోజు అందరు ఎడ్యుకేటెడ్, టీవీ ఛానల్స్ సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కరిగా కోరుకుంటున్నారు అందరూ మోడీ గవర్నమెంట్ బీజేపీ ఉండాలని చెప్పి. మనం చూసాం ఆల్రెడీ రామాలయం 500 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ వాళ్ళు 24 అడ్వకేట్స్ పెట్టి అగనెస్ట్ గా అది రాకుండా చేశారు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత షార్ట్ టర్మ్ లో మనకు రామాలయం వచ్చింది, 370 ఆర్టికల్, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. మనం మన మన వీళ్ళు టెర్రరిస్టులు మన దేశం మీద అటాక్ చేస్తే అవతల దేశం మీద పోయి మనం సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చినామంటే ఎవరికి ధైర్యం ఉంటుంది? కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు కాబట్టి, డేర్ అండ్ డాషింగ్ కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు, నడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి అన్న, మీ మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ గారు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఆయన టీఆర్ఎస్లో ఒక మినిస్టర్గా చేశాడు. తర్వాత అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఉంటే మేమేమనుకున్నాం అంటే మల్కాజ్గిరికి ఇలాంటి వ్యక్తి వస్తే మేమే అదృష్టవంతులు అని అనుకుంటున్నాం ఆల్రెడీ. ఎందుకంటే ఆయన వేరే దగ్గర 2 చోట్ల వేసాడు, కానీ 2 చోట్ల దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయినాడు. కానీ ఈ మల్కాజ్గిరిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన ఏదైనా కానీ ఏ పని చేసినా కానీ ఆయన ఒక టీఆర్ఎస్లో ఉన్నా, ఒకవేళ బీజేపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఆయన ఎవరు వెళ్ళినా కానీ ఆయనకి ఒక మంచి పని ఉంది, మంచిగా చేస్తాడు. ఏ పనైనా మంచిగా చేస్తాడు. ఆల్రెడీ మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? మెయిన్ మోడీ కావాలండి. ఎందుకనంటే 370 ఆర్టికల్ రద్దు చేసింది మోడీ. మన 370 ఆర్టికల్ రద్దు చేసింది మోడీ. కానీ ఖచ్చితంగా మోడీ వస్తేనే ఈ భారతదేశం అనేది ఒక ప్రపంచ పటంలో చూపించే వ్యక్తి మోడీ. అలాంటి మోడీ ఖచ్చితంగా మోడీ రావాలనే కోరుకుంటున్నాం అందరం. మీరు చెప్పండి అన్న, మీ మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటది? మీ సమస్యలు ప్రధానంగా ఈ రైల్వేలకు సంబంధించి చాలా ఓవర్ బ్రిడ్జ్లు అవి ఉన్నాయి. సెంట్రల్ సంబంధించిన సమస్యలు కావచ్చు, డిఫెన్స్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. మీరు ఎవరు గెలిస్తే మీ సమస్యలను తీరుతాయి అనుకుంటారు? మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. చాలా భూములు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉన్నాయి. అవి చాలా వరకు ఉపయోగంలో ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో మాకు ఇక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ కూడా బీజేపీ ఉంటేనే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని మేము చూస్తున్నాము. కోవిడ్ టైంలో ఎంత నిలబడ్డారు. చాలా మంది మంత్రులు బయటికి రాని రోజులలో ఆయన దగ్గరుండి పోయి పేషెంట్స్ని కోవిడ్ సెంటర్స్లోకి వెళ్ళి విజిట్ చేసి మాట్లాడి అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినారు. దట్స్ వాట్ లీడర్షిప్ వీ వాంట్. సమస్య వస్తే పక్కకు పోయి దాక్కునేయడం కాదు, సమస్య వస్తే ఎదురు నిలబడి ధైర్యం ఇచ్చే లీడర్స్ కావాలా. అట్లానే మల్కాజ్గిరిలో మాకు స్వచ్ఛమైన రాజకీయం కావాలా, మంచి లీడర్ కావాలా. దానికి ఈటెల రాజేందర్ గారే ఒక సూటబుల్ వ్యక్తి అని మేము అనుకుంటున్నాం. మేమే కాదు, చాలా మంది యువత ఇంతకుముందు 65 సంవత్సరాల మోసం అందరం గమనించినాము. ఏ విధంగా స్కామ్స్ అయినాయి, స్కీమ్స్ అయినాయి. ఒకటే కుటుంబము ఎంతో అన్యాయానికి మమ్మల్ని గురి చేసింది. ముఖ్యంగా మా హిందూ సోదరులనే కానీ లేకపోతే ఇతరుల మైనారిటీలను కూడా వాళ్ళని కూడా మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు తీసుకొని ఏ విధంగా దోపిడీ రాజకీయం చేశారో మేము అందరం గమనించినాం యాజ్ ఎ ఓటర్, యాజ్ ఎ సిటిజన్. కాబట్టి మోదీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛమైన పాలన అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఇప్పుడు మీరు సుచిత్ర రోడ్లో ఎక్కడైనా ఒక కొబ్బరి బొండం కొన్న అక్కడ కూడా మీరు గూగుల్ పే, ఫోన్ పే
లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేసే పరిస్థితి ఉంది. మేము పార్లమెంట్లో అదే సందర్భం గమనించినాం. ఏంటంటే మీరు ఈ గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ చేస్తే ఎవరైనా మీరు ట్రాన్సాక్షన్ చేసుకునే పరిస్థితి ఉందా అంటే ఈరోజు 100% ఉంది. వితౌట్ కీపింగ్ 100 రూపీస్ వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ వీఆర్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్. అంటే ఏదైనా కూడా ఇది స్వచ్ఛమైన పరిపాలన, గుడ్ గవర్నెన్స్. ఈ గుడ్ గవర్నెన్స్ ఇంకా పోతే ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాము. అవే కాకుండా 500 సంవత్సరాల పెండింగ్లో పడ్డ అయోధ్య రామాలయం కానివ్వండి, చాలా విషయాలు మేము ఈ 10 సంవత్సరాలలో ఎన్నో విషయాలు ఉన్నాయి. మేము మెరిట్ పాయింట్స్ ఉన్నాయి. మోదీ ఎందుకు, ఈటల రాజేందర్ గారు ఎందుకు అని చెప్పడానికి వస్తుంది. కానీ ఇతరులవి కూడా ఉన్నాయి, అవి డీమెరిట్స్. అవి మేము ఎంత లిస్ట్ చెప్పినా చాలా తక్కువ. 65 సంవత్సరాల ప్లస్ మాకు ఎన్ని రకాల దోపిడీ రాజకీయం చేసిరు, ఎంత దగా చేసినది మేము చూసినాము. కాబట్టి నిరుద్యోగులు ఉన్న వాళ్ళు కానీ, యువత కానీ, మాలాంటి వాళ్ళు కానీ, రకరకాల సామాజిక వర్గాలు అందరూ కూడా మోదీ నేతృత్వంలో మా ఈటల రాజేందర్ గారు కూడా గెలుస్తారని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఓటర్గా చెప్తున్నాను, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. కాబట్టి 100% ఈ 2024 ఎలక్షన్స్ ఒక మైల్ స్టోన్ గా నిలబడతాను కోరుకుంటున్నాను. అసదుద్దీన్ చూస్తా ఉంటే పాత బస్తీలా నిన్న మొన్న గుడికి కూడా పోయినట్టుండు. అది మీరు అర్థం చేసుకోవాలా. అసదుద్దీనే కాదండి, చాలా మంది లీడర్లలో మార్పులు వచ్చినాయి. ఎప్పుడు లేని కాంగ్రెస్ లీడర్స్ హిందువుల మీద ఎప్పుడు హేళన చేసే వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు, మేము హిందువులమే, మేము వాళ్ళమే, మేము మీ వాళ్ళమే అంటున్నారు. అంటే అది కేవలం బీజేపీ తీసుకొచ్చిన మార్పు. ఇట్స్ అపరెంట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎప్పుడు లేని మేమే ఆశ్చర్యపోయినాం. ఎందుకంటే పక్కన ఒక బ్రాహ్మణోత్తలములు పెట్టుకొని ఆ ఫోటో తీసుకుంటున్నారంటే అది కేవలం మన ఈ రోజు చూస్తున్న ఈ మార్పులకు కేవలం బీజేపీ వల్లనే అనిపిస్తుంది మాకు. 100% వెరీ కాన్ఫిడెంట్.